హలో అండి, వెల్కమ్ టు శ్రావ్యరాజ్ హోమ్ ఫుడ్. ఇవాళ మనం అందరికీ ఇష్టమైనటువంటి సోన్ పాపిడిని ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. మీకు గుర్తుందా అండి, చిన్నప్పుడు ఒకతను బండి మీద వచ్చి ఒక పేపర్ కోన్లో పొడి పొడిగా ఉండే సోన్ పాపిడిని పెట్టి ఇచ్చేవాడు. దాన్ని మనం ఎంతో ఇష్టంగా తినేవాళ్ళము. అది ఎలా తయారు చేస్తారా అని అనుకుంటూ ఉండేవాళ్ళం. దాన్ని ఇంట్లో ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఎలాగో నేను మీకు చెప్తాను. ముందుగా ఒక దోస పెనాన్ని తీసుకొని ఆయిల్ తోటి గ్రీస్ చేసుకొని సైడ్కి ఉంచుకోండి. ఇప్పుడు ఒక మూకుడులో 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేసి అది కరిగాక 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూను మైదా పిండి యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. మనకి గుమగుమలాడుతూ స్మెల్ వస్తుందండి. అది ఫ్రై అయ్యాక అప్పుడు దాన్ని అలాగే కొంచెం దగ్గర పడింది కదా, అలాంటి టైంలో దాన్ని తీసి సైడ్కి పెట్టుకోండి. ఇంకొక మూకుడు తీసుకొని 1 కప్పు షుగర్ని, 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి షుగర్ కరిగాక 1/2 పచ్చ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయండి. చూడండి, ఇలా సైడ్కి ఉండలు కడుతూ కొంచెం ఇలా వైట్గా కాకుండా ఉంటుందండి నిమ్మరసాన్ని యాడ్ చేస్తే. అలాగే 1 టీ స్పూను ఇలాచి పౌడర్ని యాడ్ చేసి మొత్తం కలిపి పెట్టండి. ఇదంతా హై ఫ్లేమ్లో చేసుకోండి, లో ఫ్లేమ్లో చేయాలని ఏం లేదు. ఇక్కడ మనకి కలర్ చేంజ్ అవుతుందో చూడండి. అలాంటి టైంలో స్టవ్ కట్టేసి దోస పెనం మీదకి దీన్ని మార్చుకోండి. కలర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు మీరు దీన్ని దించేసేయండి. ఇలా ఒక స్పూన్ తోటి అన్నప్పుడు మనకు అది ఇలా దగ్గరికి వచ్చేసేయాలి, స్పూన్కి అంటుకోకూడదు. అప్పుడు అది కరెక్ట్ పాకం అండి. ఇక్కడ పాకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సోన్ పాపిడికి. ఈ పాకాన్ని మీరు కరెక్ట్గా చేసినట్టయితే మీకు సోన్ పాపిడి పొడి పొడిగా కరెక్ట్గా వస్తుంది. సో ఇలా వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఇలా సాగదీస్తూ అంటే చేతికి కొంచెం ఆయిల్ని రాసుకొని సాగదీస్తుండి. స్పూన్ తోటి చేసినా సరే సరిపోతుంది. ఇలా నేను సాగదీసే టైంలోనే ఇందాక పాకాన్ని చేసినప్పుడు దించాం కదండి, ఆ స్టవ్ పైన శనగపిండిని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ మూకుడిని పెట్టేసి వేడయ్యేంత వరకు ఉంచాను. సో అది కూడా వేడెక్కుతుంది. ఈ రెండు కూడా ఒకటే వేడిలో ఉండాలండి మనం దీనిలో డిప్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇలా ఉండలాగా మధ్యలోకి చేసుకొని కొంచెం కొంచెం అద్దుకుంటూ ఆ శనగపిండిని కొంచెం కొంచెం అద్దుకుంటూ సాగదీస్తూ ఉండాలి. సో ఇవి రెండు కూడా మనకి ఒకే వేడిలో ఉండాలండి, అది గుర్తుపెట్టుకోండి. అలా అప్పుడే మనకి తీగలు తీగలుగా కరెక్ట్గా వస్తాయి. ఇలా కొంచెం కొంచెం అద్దుకుంటూ మొత్తం కూడా తీగలు వచ్చేటట్టుగా సాగదీసుకుంటూ ఉండాలి. సో మీరు గ్యాప్ ఇవ్వకుండా దీన్ని లాగుతూ సాగదీస్తూ ఉండండి. సో చూడండి, మీరు గమనించినట్లయితే తీగలు రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఆపకుండా ఇలా సాగదీస్తూ ఉండండి. ఈ రెసిపీ అంత ఈజీ కాదండి, అలాగే అలా అని కష్టము కాదండి. సో ఇంట్లో మనం ట్రై చేసినట్టయితే దీన్ని ఈజీగానే మనం తయారు చేసుకోవచ్చు. మనకి ఒక 30 మినిట్స్లో ఈ రెసిపీ అయిపోతుందండి. సో చూడండి, ఇలా మనం సాగదీస్తూ ఉండాలి. ఆల్మోస్ట్ ఒక 12-15 టైమ్స్ నేను ట్రై చేశానండి. నాకు పాకం దగ్గర పోయేదండి ఎప్పుడు చూడు. అంటే ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు పాకాన్ని ఉంచాలి, షుగర్ పాకాన్ని. అప్పుడే మనకి ఇది కరెక్ట్గా వస్తుంది. అలా కాకుండా కొంచెం ముందు తీసినా సరే అది తీగలు అనేవి వస్తాయి, కానీ కొంచెం దగ్గరికి అవుతూ ఉంటుందండి. అంటే ఇంత పొడి పొడిగా అనేది రాదు. సో మీకు ఇలా పొడి పొడిగా కావాలంటే మాత్రం పాకం అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. కలర్ చేంజ్ అయినప్పుడు మాత్రమే పాకాన్ని దించి వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా తీసుకుంటూ ఉండాలి. సో ఇలా పొడి పొడిగా లాక్కుంటూ సాగదీసుకుంటూ సోన్ పాపిడిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీలైనంత వరకు దీన్ని సాగదీస్తూ ఉండాలి, అప్పుడే మనకి పొడి పొడిగా అనేది వస్తుంది. చూడండి, ఇంకా వస్తూనే ఉందండి మనకి. సో దీన్ని ఇప్పుడు నేను ఒక కప్లోకి తీసుకొని కొంచెం ప్రెస్ చేసి బోర్లా వేసినట్టయితే మనకి షేప్ కూడా వచ్చేస్తుంది. పిస్తా తోటి మనం ఇప్పుడు గార్నిష్ చేసుకుందాము. అంతే అండి, మనకి స్వీట్ షాపుల్లో ఉండేలాగా అలాగే బండి మీద ఉండే వాటిలాగా మన ఇంట్లోనే మనం సోన్ పాపిడిని తయారు చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి దీన్ని. మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.